భారతదేశం అంటే మనందరికీ మొట్టమొదటిగా గుర్తొచ్చేది విపరీతమైన జనం. ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయిన జనం, రద్దీగా ఉండే రోడ్లు, రైళ్లు మనకు అలవాటు. అందుకే మన దేశంలో జనాభా పెరిగిపోతుంది అని మనం ఎప్పుడూ ఆందోళన పడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు మన ముందు ఉన్న అసలు నిజం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. మనం జనాభా పెరిగిపోతుందని అనుకుంటున్న సమయంలోనే లోపల ఒక నిశ్శబ్దమైన మార్పు జరుగుతుంది. భవిష్యత్తులో మన దేశం ఎదుర్కోబోయే అతిపెద్ద గండం ఏమిటంటే పనులు చేయడానికి మనుషులే దొరకని పరిస్థితి రాబోతుంది. ఇది వినడానికి వింతగా అనిపించినా కూడా రాబోయే రోజుల్లో ఇది ఒక కఠినమైన వాస్తవం కాబోతుంది. మనం సాధారణంగా షాపుల్లో పనిచేసే గుమస్తాలు, పొలాల్లో పనిచేసే కూలీలు లేదా ఇంటి పనులు చేసే వాళ్ళని చూస్తుంటాం. కానీ కొన్నేళ్ల తర్వాత వీళ్ళెవ్వరూ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే మన రాష్ట్రాల్లో చాలా చోట్ల కూలీలు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. మనుషుల కొరత అనేది రాబోయే 10 ఏళ్లలో ఒక పెద్ద సమస్యగా మారబోతుంది. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అని మనం ఆలోచిస్తే దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి యువత పెద్ద ఎత్తున వలస వెళ్తున్నారు. పల్లెటూర్లలో ఉండేవారు పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. పట్టణాల్లో ఉండేవాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. గతం కంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య చాలా పెరిగింది. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతున్నారు. దీంతో మన సొంత ఊళ్ళలో కేవలం ముసలివాళ్ళు మాత్రమే మిగిలిపోతున్నారు. మరోపక్క డబ్బున్న వారి పిల్లలు లేదా మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం లేదా ఇతర వ్యాపారాల కోసము పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల మన చుట్టుపక్కల ఉండే పనులకు మనుషుల కొరత బాగా పెరిగిపోతుంది. ఇదేదో కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. మన జీవనశైలిలో వచ్చిన మార్పులు ఈ సమస్యను ఇంకా జటిలం చేస్తున్నాయి. నేటి కాలంలో యువకులు కెరీర్ మీద విపరీతమైన శ్రద్ధ చూపిస్తున్నారు. జీవితంలో ముందుగా బాగా సంపాదించాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అని గట్టిగా అనుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్ళిళ్ళను చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. 30 ఏళ్ళు దాటిన తర్వాత కూడా పెళ్ళి ఊసెత్తడం లేదు. ఈ లేట్ మ్యారేజ్ అనే అలవాటు వల్ల శారీరక సమస్యలు పెరుగుతున్నాయి. ప్రకృతి సిద్ధంగా ఒక వయసులో జరగాల్సిన పనులు జరగకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. ముఖ్యంగా అమ్మాయిల్లో మరియు అబ్బాయిల్లో కూడా పిల్లల్ని కనే సామర్థ్యం తగ్గిపోవడాన్ని మనం గమనించవచ్చు. దీనికి తోడు మనం ఉద్యోగాల్లో ఉన్న విపరీతమైన వర్క్ స్ట్రెస్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఆఫీస్లో టెన్షన్లు, టార్గెట్లు, డెడ్లైన్ల మధ్య నలిగిపోతూ శారీరకంగా బలహీనపడిపోతున్నారు. ₹1,00,000 సంపాదిస్తేనే మనుగడ సాధించగలము అనే ఒక భయం అందరినీ వెంటాడుతుంది. కోట్లాది రూపాయల ఆస్తులు ఉంటే తప్ప కుటుంబం సంతోషంగా ఉండదు అనే అపోహలో ప్రజలు బతుకుతున్నారు. వైద్య రంగం మరియు విద్యారంగం కూడా దీనికి ఒక రకమైన కారణమే అని చెప్పాలి. ఈ రోజుల్లో ఒక బిడ్డను కనడం అంటే అది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఒక పెద్ద ఆర్థిక భారంగా మారిపోయింది. పిల్లల చదువుల కోసం చేసే ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎల్కేజీ నుండే ₹1,00,000 ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇక హాస్పిటల్ ఖర్చుల గురించి చెప్పక్కర్లేదు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వేలల్లో ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులన్నీ భరించలేక మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు. ఒక్క బిడ్డ ఉంటే చాలు లేదా అసలు పిల్లలే వద్దు అనుకునే దంపతులు కూడా పెరిగిపోతున్నారు. ఇలా పిల్లల పుట్టక శాతం తగ్గిపోవడం వల్ల దేశంలో కొత్త జనాభా రావడం లేదు. పాత జనాభా ముసలివాళ్ళు అవుతున్నారు. కానీ వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యువత ఉండటం లేదు. మనం ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే ఫెర్టిలిటీ రేటు గురించి తెలుసుకోవాలి. ఒక దేశంలో జనాభా స్థిరంగా ఉండాలంటే అంటే చనిపోయే వారి సంఖ్యకు సరిపడా పుట్టేవారి సంఖ్య ఉండాలంటే ఆ రేటు కనీసం 2.1 ఉండాలి. కానీ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇది ఇప్పటికే చాలా దారుణంగా పడిపోయింది. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇది కేవలం 1.3 మాత్రమే ఉంది. అంటే అక్కడ జనాభా వేగంగా తగ్గిపోతుందని అర్థం. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా 1.5 మాత్రమే ఉంది. అంటే మనం కూడా ప్రమాదకరమైన స్థితిలోనే ఉన్నాం. ఒకప్పుడు మన దేశంలో జనాభా నియంత్రణ గురించి ప్రచారం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు జనాభాను పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. జపాన్, ఫిన్లాండ్, నార్వే, పోర్చుగల్, డెన్మార్క్ వంటి దేశాల్లో జనాభా పెరగక ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. అక్కడ పిల్లల కంటే ప్రభుత్వాలే డబ్బులు ఇస్తున్నాయి, ఉచిత చదువు మరియు వైద్యం అందిస్తున్నాయి. అయినా కూడా అక్కడ జనాభా పెరగడం లేదు. జపాన్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ మనుషులు లేక రోబోలతో పనులు చేయిస్తున్నారు. మన దేశం కూడా రాబోయే 10 ఏళ్లలో అదే దారిలోకి వెళ్ళబోతుంది.
మన దగ్గర ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మరియు వాళ్ళకి సేవ చేయడానికి కానీ ఇతర పనులు చేయడానికి కానీ యువకులు అందుబాటులో ఉండట్లేదని చెప్పాలి. ప్రస్తుతం మన దగ్గర యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనకు ఈ సమస్య తెలియడం లేదు. కానీ అదే యువత ముసలి వాళ్ళు అయినప్పుడు మన పరిస్థితి ఏంటనేది ఊహించుకోవడానికే భయంగా ఉంది. మనం యూకే లేదా ఐస్లాండ్ వంటి దేశాల గురించి గొప్పగా చెప్పుకుంటాం, కానీ అక్కడ కూడా జనాభా పుట్టుక రేటు 1.5 నుండి 1.6 మధ్యలోనే ఉంది. మన రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్నాయి. యువత విదేశాలకు వెళ్ళడం ఒక రకంగా గర్వకారణంగా అనిపించినా మరోపక్క మన సొంత గడ్డ మీద పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. పొలాల్లో కూలీలు లేక పంటలు పండకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది. షాపుల్లో సేల్స్ మ్యాన్ లేకపోతే వ్యాపారాలు దెబ్బతింటాయి. డ్రైవర్లు దొరకడం కష్టమవుతుంది. ప్రతి రంగంలో మనుషుల కొరత ఏర్పడినప్పుడు వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. డిమాండ్ ఎక్కువగా ఉంటే సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ఇదే జరుగుతుంది. మనం కేవలం డబ్బు వెనకాలే పరిగెడుతూ జీవితంలో అసలైన సంతోషాలను వదులుకుంటున్నామా అని ఆలోచించుకోవాలి. కెరీర్ ముఖ్యం, కానీ అదే జీవితం కాదు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలి. ఒత్తిడి లేని జీవితం కోసం ప్రయత్నించాలి. ప్రభుత్వం కూడా విద్య మరియు వైద్యం అందరికీ చౌకగా అందేలాగా చూడాలి. అప్పుడే ప్రజలు భయం లేకుండా పిల్లల్ని కనే సాహసం చేస్తారు. జనాభా నియంత్రణ అనేది ఒకప్పుడు అవసరం కావచ్చు, కానీ ఇప్పుడు సమతుల్యత చాలా అవసరం. యువత శక్తి తగ్గితే దేశం బలహీనపడుతుంది. కాబట్టి సామాజిక మార్పును మనం గమనించాలి. రాబోయే 10 ఏళ్లలో మన దేశం ఒక పెద్ద మలుపు తిరగబోతుంది. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగులు, రోడ్లు మాత్రమే కాదు. ఆ బిల్డింగుల్లో నివసించే మనుషులు కూడా ఉండాలి. మనుషులు లేని అభివృద్ధి వల్ల ప్రయోజనం ఉండదు. ఈ హెచ్చరికను మనం ఇప్పుడే గమనించి మన జీవనశైలిని మరియు సమాజం పట్ల మన ఆలోచనలు మార్చుకోవాలి. దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. జనాభా అనేది ఒక భారం కాదు, అది ఒక శక్తి. ఆ శక్తిని మనం కాపాడుకోవాలి. మన సంస్కృతిలో కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసుకుంటేనే మనం ఈ జనాభా సంక్షోభం నుండి బయటపడగలుగుతాం.